చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. 2026 జనవరి 1 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత కొత్త సంవత్సరంలో మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి అప్డేట్స్కి అనుగుణంగా మనం కూడా మారకపోతే ఇబ్బందులు ఎదురుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి చాలా మార్పులు జరిగాయి బ్యాంకింగ్లో. సో మరి ఈ 2026 జనవరి 1 నుంచి బ్యాంకింగ్లో ఎలాంటి మార్పులు జరిగాయి, బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు ఎలాంటి ఈ యొక్క మార్పులు చేసుకోవాల్సి ఉంది, దీనికి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడదాం. మనతో పాటు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రాంబాబు గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. జనవరి 1 నుంచి 2026 నుంచి చాలా మార్పులు జరిగాయి. డిసెంబర్ 31 లోపే ఇదంతా చేసుకోవాలని నిన్న మొన్నటి దాకా కొన్ని వార్తలు రావడం జరిగింది. సార్ జనవరి 1 నుంచి అసలు ఎలాంటి మార్పులు జరిగాయి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏంటి? అంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్ లో వచ్చేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా మనం చూస్తే కేవైసీ నామ్స్ అనేటటువంటిది ప్రధానమైనటువంటి నామ్స్. అవన్నీ కూడా అంటే నో యువర్ కస్టమర్, కేవైసీ అంటే ఫుల్ ఫామ్ నో యువర్ కస్టమర్ అనేటటువంటిది, దానికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసినారు. సో దాని ప్రకారం ఇది నిరంతరాయంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. ఎవరెవరికైతే బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉంటాయో వాళ్ళ యొక్క అకౌంట్ని అప్డేట్ చేసుకోవటం, వాళ్ళ యొక్క ఆధార్ వివరాలు కానీ పాన్ వివరాలు కానీ, అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి అకౌంట్కి ఏదైతే ఉందో ఎస్ఎంఎస్ అలర్ట్లు చేసుకునేటటువంటి మొబైల్ నెంబర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటం, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ముఖ్యంగా అలర్ట్, ఎస్ఎంఎస్ అలర్ట్. ఎక్కడైతే మనం ఒక ట్రాన్సాక్షన్ మన అకౌంట్లో జరిగిందో ఆ జరిగినటువంటి వెంటనే, జరగడానికి ముందు, జరిగినప్పుడు, జరిగిన తర్వాత కూడా మనకి ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి వచ్చేటటువంటిది ఎస్ఎంఎస్ అలర్ట్. ఆ ఎస్ఎంఎస్ అలర్ట్ మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎక్కడైతే మనం చేసుకుంటామో అకౌంట్తో, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేటటువంటిది ఒక హోమ్ బ్రాంచ్ లో నిరంతరాయంగా మనం చెక్ చేసుకోవాలి. జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ ని కనుక మనం చూస్తే ఈ మొబైల్ నెంబర్లకి అలర్ట్లు వెళ్లకుండా వేరొక మొబైల్ నెంబర్ల దానిలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఆ రకమైనటువంటి ఫ్రాడ్స్ చేయటం ఈ మధ్య ఈ డిజిటల్ ఫ్రాడ్స్ చేసేటటువంటి విభాగం కనుక్కుంది. అందుకని వాళ్ళు చెప్పేటటువంటి ఒక సూచన ఏమిటంటే, మీరు కనీసం ప్రతి 6 నెలలకో ప్రతి 4 నెలలకో ఒకసారి, లేదా మీరు ఎప్పుడెప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేసినారో ఆ అలర్ట్ మీ మొబైల్కే వస్తున్నాయా, మీ మొబైల్కి రావటం లేదా, ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అయినా, ఒక్కొక్కసారి సిగ్నల్స్ వీక్ అయినా ఆ కన్సర్న్డ్ ఆ మొబైల్ నెంబర్కి అప్పుడప్పుడు రావు ఎస్ఎంఎస్ అలర్ట్. సో రానప్పుడు ఇమీడియట్ గా హోమ్ బ్రాంచ్ కి వెళ్ళి మనం చెక్ చేసుకోవటం అనేటటువంటిది మన అకౌంట్ భద్రత దృష్ట్యా అవి అనివార్యం. జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం కంటే, జరగక ముందే మన అకౌంట్ లో మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ మన నోటీస్ లోకి ఉన్నాయా లేదా. ఎస్ఎంఎస్ అలర్ట్ ముందు ఎట్లా వస్తుంది, ఫలానా చెక్ ప్రెజెంట్ చేయబోతోంది. ఇప్పుడు ఫిజికల్ గా ఏ బ్రాంచ్ లో కూడా ట్రాన్సాక్షన్స్ రూపంలో చెక్కులు కావటం లేదు. చెక్కులు క్లియరెన్స్ కోసం వేరే విభాగాలు ఉన్నాయి. అదే రకంగా ఈ రోజు కనుక మనం ఒక చెక్ కలెక్షన్ కనుక ఇస్తే అది సాయంత్రానికో రేపు పొద్దునకో వచ్చేటటువంటి విధంగా మార్పులు అభివృద్ధి చెందే. అందుకని ఎప్పుడైతే మన అకౌంట్ ద్వారా జరిగేటటువంటి మార్పులు సమాచారాన్ని మన ముందే చేరవేసేటటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మన నిరంతరాయంగా పరీక్షించుకోవటం అనేటటువంటిది మన అకౌంట్ భద్రత దృష్ట్యా అవసరం. అందుకని నో యువర్ కస్టమర్, కేవైసీ నామ్స్ ని అప్డేట్ చేసుకోవటం, ఎస్ఎంఎస్ అలర్ట్ల రూపంలో మన అకౌంట్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ని సరిగ్గా వస్తుందో లేదా చూసుకోవటం అనేటటువంటిది ఖాతాదారుడి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. అండ్ ఇంకొకటి సార్, ప్రధానంగా ఒక 20,000 రూపాయలు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే, అంతకు మించి ఎక్కువ చేస్తే ఒక పర్సన్ దాన్ని లెక్క చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అలాంటి గైడ్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా, అంతకుముందు ఉన్నాయా, లేకుంటే ఈ సంవత్సరం ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా ట్రాన్సాక్షన్స్కి సంబంధించి? ఇంతవరకు అటువంటి మార్పులు ఏమి లేవండి. మార్పులు అంతకు మునుపు ఉన్నటువంటిది ఇవాళ వరకు కూడా ఉన్నటువంటిది ఏంటంటే 10 లక్షల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏదైనా ఒక ఖాతాలో సంవత్సరం లోపల 10 లక్షల రూపాయలు పైబడి కనుక క్యాష్ విత్డ్రాల్స్ కనుక చేసే మాట అయితే అది తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి దాన్ని బ్యాంకులే చేరవేస్తాయి సమాచారాన్ని. అదే రకంగా ఒక అకౌంట్ లో 2 లక్షల రూపాయలు పైబడి మనం కనుక క్యాష్ కనుక విత్డ్రా చేస్తే దేనికోసం మనం విత్డ్రా చేస్తున్నాం అనేటటువంటిది మనం ప్రధానంగా బ్యాంకు చెప్పాల్సినటువంటి అవసరం. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద మాత్రమే ఈ రకమైనటువంటి లిమిట్స్, ఈ రకమైనటువంటి కంట్రోల్ ఉంది. కానీ
మిగతాది క్లియరింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగినప్పుడు ఇవన్నీ కూడా సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందుకని 50,000 ఇంకో అనేటటువంటిది 2026 సంవత్సరంలో ఏ రకమైనటువంటి మార్పులు జరగలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అవి ఎందుకు మనం దాన్ని క్యాష్ విత్డ్రా చేయాల్సి వస్తుందని ఇవాళ కాకపోయినా రేపైనా డిపార్ట్మెంట్ కి తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఖాతాదారుడి మీద మాత్రం ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా డైలీ ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు సార్ ఒక పర్సన్? ఒక్కొక్క బ్యాంకు ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఒక్కొక్క లిమిట్స్ పెడతారు. ఎట్లా పడితే మనం అట్లా 2 లక్షలు 3 లక్షలు మనం ట్రాన్స్ఫర్లు చేసుకోవడానికి కుదరదు. కొన్ని బ్యాంకులు 35,000 రూపాయల వరకు మాత్రమే అలౌ చేస్తాయి. కొన్ని బ్యాంకులు 50,000 రూపాయల వరకు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక ట్రాన్సాక్షన్స్ కి ఒక రోజులో చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో చిన్న మొత్తాల ద్వారా చేసుకునేటటువంటి ట్రాన్స్ఫర్లు తప్ప అదర్వైజ్ పెద్ద మొత్తాలు లక్షల రూపాయల్లో కనుక మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే అన్ని బ్యాంకులు వాటిని అలౌ చేయవు. ఖాతాదారుడి యొక్క స్టేటస్ ను బట్టి కూడా ఉంటాయి. ప్రతి ఖాతాదారుడికి ఆ రకమైనటువంటి లిమిట్స్ అనేటటువంటిది ఎక్స్టెండ్ చేయరు. అందుకని అనేక ట్రాన్సాక్షన్స్ మనం 50,000 రూపాయల లోపలే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఒక రోజులో ఇంత మొత్తాన్ని మాత్రమే బ్యాంకులు అలౌ చేస్తాయి. ఒక్కొక్క బ్యాంకుకి కొన్ని తేడాలు మాత్రం దీనిలో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రధానంగా 2026 అని చెప్పుకుంటే కొత్తగా చాలా మందికి అపోహాలు ఉన్నాయి. అరే ఏదేదో అప్డేట్ అంటున్నారు, 2026లో కొన్ని మార్పులు జరిగాయి బ్యాంకింగ్లో అంటున్నారు. అలాంటి వారికి తెలియనటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి, సూచనలు ఏంటి, అట్లాంటిది ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? అంటే జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఈ గడిచిన 10-11 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తలపెట్టేటటువంటి కార్యక్రమాలు బ్యాంకింగ్ రంగంలో చాలా పెద్ద ఎత్తున మార్పులకి వీళ్ళు శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి కనుక మన చరిత్రలో కనుక వెళ్తే గడిచినటువంటి 200-300 సంవత్సరాల కాలంగా అంటే 1969 కంటే ముందు ఒక రకమైన బ్యాంకింగ్, 69 తర్వాత మరొక రకమైనటువంటి బ్యాంకింగ్, 69 కంటే ముందు 100 సంవత్సరాలు ప్రైవేట్ రంగం చేతిలో ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం 69వ సంవత్సరంలో మాత్రమే 28 పెద్ద బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ రంగం చేతిలోకి వచ్చినాయి. ప్రభుత్వ రంగం చేతిలోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిలో రిక్రూట్మెంట్స్ పెరిగాయి. నిమ్న వర్గాలు, అల్ప ఆదాయ వర్గాలంతా కూడా రిక్రూట్మెంట్స్ అయినారు. దాంట్లో వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్స్కి వచ్చినాయి. దానితో పాటుగా చిన్న ఆదాయాలు ఎవరికైతే ఉండేవో రైతు కానీ స్మాల్ బిజినెస్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రుణ సదుపాయం ఎప్పుడైతే ఇవ్వటం మొదలు పెట్టిందో అనేక మంది యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో ఆర్థిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి. అదే రకంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ మార్పులు జరిగినాయి. సో ప్రభుత్వం లాభం పడింది. అదే రకంగా ఉద్యోగస్తులు లాభపడ్డారు. ప్రజల్లో కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి. ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక వెజిటబుల్ వెండార్ కానీ ఒక బ్యాంకు లోపలికి వెళ్ళి నాకు ఒక 25,000 రూపాయల రుణం ఇవ్వండి అని 69వ సంవత్సరం కంటే ముందు అడగలేకపోయేవాళ్ళు. కానీ 69వ సంవత్సరం తర్వాత అనేక పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లోకి వెళ్ళి రుణాలు తీసుకున్నటువంటి సందర్భాలు అనేక మనం చూసాం. అటువంటి బ్యాంకింగ్ రంగాన్ని మళ్ళీ తిరిగి అదానీ అంబానీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. బహుశా 2026 సంవత్సరంలో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ మాయం కావచ్చు. వాళ్ళ స్థానంలో మరొక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులన్నీ కూడా చాలా డబ్బు ఉన్నటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ యాజ్ ఆన్ టుడే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో గనక విదేశీ పెట్టుబడులు గనక ఎవరైనా పెట్టదలుచుకుంటే అది కేవలం 22% మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. వారికి 6% మాత్రమే ఓటింగ్ రేట్స్ ఉంటాయి. ఈ రోజున 49% వరకు పెట్టుబడులు పెట్టచ్చు. అదే రకంగా 49% ఓటింగ్ రేట్స్ ఉంటాయనేటటువంటి ఒక ఆలోచనని ఈ ప్రభుత్వం ముందుకు పట్టుకొస్తుంది. ఇది మనం ఏదో మాట్లాడుతున్నది కాదు. పదే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి హోదాలో రాబోయేటటువంటి రోజుల్లో మొట్టమొదటిగా 28 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండేవి. ఇదే ప్రభుత్వం వాటిని 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుగా కుదించినారు. 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని 4 బ్యాంకులుగా కుదించి ఈ 4 బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులను చొప్పించి 4 బ్యాంకుల్ని కూడా ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ రంగంలోకి వెళ్తే అప్పుడు రిక్రూట్మెంట్స్ ఉండవు. ఈ నిమ్న వర్గాల వారికి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. అదే చిన్న అల్ప ఆదాయ వర్గాలకి రుణ సదుపాయం దొరికేటటువంటి అవకాశం కూడా ఉండదు. సో రాబోయేటటువంటి రోజుల్లో 26 సంవత్సరంలో జరిగేటటువంటి మార్పులు కనుక మనం చూస్తే బ్యాంకింగ్ రంగంలోనే పెను మార్పులు జరిగేటటువంటి అవకాశాలు, మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా
విదేశీ సంస్థలకు అప్పజెప్పేటటువంటి ఎల్ఐసిలో మొన్న 100% విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటటువంటి బిల్లు పాస్ అయిపోయింది. సో ఇవాళ ఎల్ఐసి అనేటటువంటిది 44 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఎల్ఐసి అని. అటువంటి ఎల్ఐసిని జిఐసిని అంటే ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడి వ్యక్తులు వచ్చి 100% పర్చేజ్ చేసేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇవాళ చూస్తే డాలర్కి ఒక 91 రూపాయలు మాత్రమే రూపీ వాల్యూ ఉంది. సో డాలర్ అనేటటువంటిది స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఉన్నటువంటి సందర్భంలో డాలర్ని పట్టుకుని ఎవరైనా బయట వ్యక్తులు కనుక వస్తే చాలా ఈజీగా ఇన్సూరెన్స్ రంగాన్ని క్యాప్చర్ చేసేసినారు. సో ఇన్సూరెన్స్ రంగం అయిపోయిన తర్వాత బ్యాంకింగ్ రంగాన్ని కూడా అదే విదేశీ వ్యక్తులకి తాకట్టు పెట్టేటటువంటి కార్యక్రమాల్ని ప్రస్తుత ప్రభుత్వాలు చేస్తున్నారు. అదే కనుక జరిగితే భారతదేశంలో ఉండేటటువంటి అనేక అల్ప ఆదాయ వర్గాలకి రుణ సదుపాయం దొరకటం అనేది బహుశా అది కలగానే మారిపోయేటటువంటి అవకాశం మాత్రం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తానికి 2026 జనవరి 1 నుంచి బ్యాంకింగ్లో మార్పులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాంబాబు గారు వివరించారు. పెద్ద పెద్ద మార్పులేంలో కొన్ని కేవైసీ అటాచ్మెంట్స్ వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంతకుమించి బ్యాంకింగ్లో అంటే కొన్ని ఎస్ఎంఎస్కి సంబంధించిన డౌట్లు ఏమన్నా ఉంటే బ్యాంకులకు వెళ్ళి కనుక్కొని మీ యొక్క ఇబ్బందులు ఉంటే బ్రాంచ్కి వెళ్ళి చూసుకుంటే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా వారు చెప్తున్నారు. మరిన్ని బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సుమన్ టీవీ.